ఉపదేశం జరగాలి అంటున్నాడు. మంచివారునై మీరు మంచివారుగా ఉండాలి, మంచి ఫ్యామిలీగా ఉండాలి అంటే ఇదిగో నా మాటలు మీరు చదవాలి నాయన, మీ పిల్లలకు ఉపదేశం చెయ్యాలి నాయన అంటున్నారు. పిల్లల్ని కన్నందుకు ఈరోజు తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోతున్నారు. పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఎందుకు వీరిని కన్నామా, ఎందుకు వీరికి జన్మనిచ్చామా, ఏం తప్పు చేశావు, ఏం పాపం చేస్తే నువ్వు నాకు పుట్టావరా అంటున్నారు. పాపం చేస్తే పిల్లలు పుట్టరండి, అది పవిత్రమైన సంకల్పం, నీ పెంపక లోపం అది. పిల్లల్ని కనకపోవటమే పాపం, పిల్లల్ని కనకపోవటమే మంచిది అనుకుంటున్నారు. పిల్లల్ని కని నేరం చేశాం, పాపం చేశాం, ఏం తప్పు చేస్తే నువ్వు పుట్టావు అని అంటున్నారు. నో, పాపం వలన పిల్లలు పుట్టరు, ఇది పవిత్రమైన దేవుని సంకల్పం. ఏమండి, భార్య భర్తకును, భర్త భార్యకును వారి వారి ధర్మములు నెరవేర్చవలెను అన్నాడు. ఏంటి ఆ ధర్మం? భార్య శరీరంలో ఒక కోరిక ఉంది, భర్త శరీరంలో ఒక కోరిక ఉంది. ఆమె కోరికను మాత్రం నువ్వు తీర్చాలి, పరాయి వారి కోరికను తీర్చడానికి ఈ శరీరం ఇవ్వలేదు.